హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్సన్ డైరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఈ వీడియో అంటే ఇప్పుడు నేను చేసే వీడియో, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఒక 4 years బ్యాక్ ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని పెట్టగానే దానికి 10K వ్యూస్ వచ్చాయి. పైగా ఆ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. సో నా ఫోన్ నెంబర్ ఇస్తే చాలామంది వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్లో చూపించుకోవడానికి నాకు ఫోన్ చేసేవాళ్ళు, దాని గురించి ఇన్ఫర్మేషన్ అడిగేవాళ్ళు. సో నాకు చాలా అంటే పోనీలే నేను పెట్టిన వీడియో ఇలా ఉపయోగపడింది అని చెప్పి సంతోషపడ్డాను. అయితే ఈరోజు నేను మీకు ఈ ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ గురించి నాకు తెలిసినంత వరకు నేను ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్న దాన్ని బట్టి మీకు దాదాపుగా 90% అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. సో జాగ్రత్తగా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనము చెన్నై వెళ్దాము. సో ఆ ట్రైన్ జర్నీ కూడా నేను ఎక్కువగా వీడియో కాకుండా జస్ట్ మీకు బోర్ కొట్టించకుండా జస్ట్ నేను తక్కువగా పెడతాను. నేనైతే చెన్నై వెళ్ళేసరికి ఒంగోలు నుంచి నైటు 11 అయింది. అక్కడి నుంచి మేము ఉంటున్న చోటికి అంటే మా మామయ్య వాళ్ళు ఉంటున్న చోటికి అంబత్తూరు వెళ్ళడానికి ఒక 1 hour అయితే పట్టిందన్నమాట. సో నేను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఊబర్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ప్లే స్టోర్లో. ఊబర్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నానంటే ఊబర్లో ఉన్న ముఖ్యమైన సమాచారం ఏంటంటే మనము కార్లు బైకులు మాత్రమే కాదు, లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మీకు బస్సుకు సంబంధించిన ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఆప్షన్లో మనము ఎక్కడికి వెళ్ళాలి ఏంటనే బస్ నెంబర్లు కూడా చూపిస్తుంది అనమాట. సో ఆ బస్ ఛార్జ్ కూడా మనకు చెప్తుంది. సో ఆ ఆప్షన్ బాగుంది అని చెప్పి మనకి సమయానికి బస్ నెంబర్లు తెలియకపోయినా, చెన్నైలో అంత నెంబర్స్ కదా, సో ఆ నెంబర్ తెలియకపోయినా మనం ఇలా తెలుసుకోవచ్చు అని చెప్పి నేను ఊబర్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సరే, అంబత్తూరు నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని బైక్ మీద హాస్పిటల్కి అయితే రీచ్ అయ్యాను. సో హాస్పిటల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ ఎంట్రన్స్ మొత్తం నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. minutes. 10 seconds. Turn left.
నిజమే నాన్న, ఏం తిన్నా కూడా టెస్ట్ సరిగ్గా రాదు నాన్న. అసలు ఏది తినకూడదు టెస్ట్ అయిపోయాక. సో చూసారు కదా, సో హాస్పిటల్ ఎలా ఉంటుంది, ఎన్ని బ్లాక్లు ఉన్నాయి, ఒక్కో బ్లాక్కి 300 బెడ్స్ ఉన్నాయన్నమాట. సో చాలా పెద్ద హాస్పిటల్. సో ఇందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే, మీరు ఫస్ట్ మామూలుగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదన్నా ప్రాబ్లం అంటే, ఏదన్నా చెకప్ అంటే అక్కడ ఉన్న వాటితో చేస్తారు. ఇంకేదన్నా డయాగ్నోస్ చేయాలి అంటే బయటకు రాసిస్తారు. కానీ ఈ హాస్పిటల్ అలాగదు. మ్యాక్సిమం 90% టెస్ట్లు అనేవి అక్కడే చేస్తారు. అక్కడే అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అది ఇక్కడ ఉన్నది. పైగా మొత్తం ఫ్రీ. సో ఇక్కడికి ఎందుకు నేను అంత ఇంపార్టెంట్గా బాబుని తీసుకెళ్ళానంటే మొత్తం ఫ్రీ. సో ఫ్రీ కదా అని చెప్పి మనల్ని ఎలా పడితే అలా ట్రీట్ అయితే చేయరు. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఎంతో అంకిత భావంతో డాక్టర్స్ పనిచేస్తూ ఉంటారు. సో మనం ఇక్కడికి ఎప్పుడు వెళ్ళాలి అంటే, జబ్బు స్టార్టింగ్ స్టేజ్లో వెళ్ళాలి, లేదంటే మిడిల్ స్టేజ్లో వెళ్ళాలి. అంతేగాని చివరి స్టేజ్లో అస్సలు వెళ్ళకూడదు. వెళ్ళినా వాళ్ళు చేర్చుకున్న వేస్ట్ అదనమాట. సో అలా ఉంటుంది అక్కడ కండిషన్స్. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఓపీ అనేది రాయించుకోవాలి. సో ఓపీ బ్లాక్ తెలియాలి అంటే, మీరు ఈ బ్లాక్ మనం ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఇప్పుడు మీరు వీడియోలో చూసిన విధంగా. సో లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఓపీ బ్లాక్ ఉంటుంది. సో మీకు ఒక్కోసారి క్రౌడ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు. మేము వెళ్ళింది ఒక 11 ఆ టైంలో కాబట్టి క్రౌడ్ తక్కువగా ఉంది, అప్పటికే అయిపోయింది అంతా. సో ఆ రోజు మేము వెళ్ళిన టయానికి సో మాకు సంబంధించిన డాక్టర్స్ దొరికారు. ఓకే, ఎప్పుడూ ఉంటారులే డాక్టర్స్, ఎనీ టైం అన్ని జబ్బులకే అక్కడ డాక్టర్స్ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. సో వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మనం వెళ్ళేటప్పుడు ఇలా ఒక నోట్స్, ఒక 20 రూపీస్ నోట్స్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఓపీ అనేది రాస్తారు. ఆ ఓపీ అనేది ఇలా ఉంటుంది, ఇది ఓపీ. సో ఓపీ రాసిన తర్వాత మనము జనరల్ చెకప్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఉంటారు. ఆ రిసెప్షన్ మన నేము, మనం తీసుకెళ్ళిన పేషెంట్ నేము అవి రాసుకుంటారు. రాసుకున్న తర్వాత డాక్టర్స్ ఉన్న రూమ్ దగ్గరికి మనల్ని పంపిస్తారు. పంపించిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్మెన్ ఉంటారు బయట. వాళ్ళు మనం తీసుకెళ్ళిన బిడ్డ యొక్క బరువు, హైటు అన్నీ చూసుకొని నోట్ చేసుకొని మనల్ని లోపలికి పంపిస్తారనమాట. లోపలికి పంపించిన తర్వాత అక్కడ చాలామంది డాక్టర్స్ అయితే ఉంటారు. ఒక్కొక్క టేబుల్ ముందు ఒక 3-4 మ్యాక్సిమం డాక్టర్స్ ఉంటారు. అంటే
ఇంకా బయట ఎందుకు క్రౌడ్ లేదా అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే సో ఒక్కో డాక్టర్ దగ్గరికి మినిమం 2 పేషెంట్స్ చొప్పున వెళ్తున్నారు కాబట్టి బయట కూడా ఎక్కువ క్రౌడ్ ఉండట్లేదు, మనకి వెంటనే పని అయితే అయిపోతుంది అనమాట. సో మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటి ప్రాబ్లం అని చూశారు. వాళ్ళు కొన్ని టెస్ట్లు అనేది రాసిచ్చారు ప్రాబ్లమ్ని బట్టి. సో ఆ టెస్ట్లు ఒక 1 అవర్లో వచ్చేసాయి అనమాట. ఆ టెస్ట్లు రాగానే వెంటనే అడ్మిట్ చేయాలి. వాళ్ళు ఎలా అంటే కొంచెం గట్టిగా, అంటే మన ఇంట్లో వాళ్ళు జాగ్రత్త అని అరుస్తాను చూడు, అట్లా అరిచినట్టు వార్నింగ్ ఇచ్చేసారనమాట, అడ్మిట్ చేయాలి అని. నేనుండి అడ్మిట్ చేయాలా ఎన్ని రోజులు అని అంటే 1 వీక్, మినిమం 1 వీక్ అడ్మిట్ చేయాలమ్మా, తప్పదు చేయండి అన్నారు. సో నేను 1 డే పర్మిషన్ తీసుకున్నాను, ఎందుకంటే బట్టలు అవి తీసుకెళ్ళలేదు. 1 డే పర్మిషన్ తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే ఒక రోజు ఆగి వెళ్ళి మళ్ళీ అడ్మిట్ అయ్యాను. సో అడ్మిట్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ మీరు కనుక కొత్తగా వెళ్ళి ఏదైనా ప్రాబ్లంలో మీరు అడ్మిట్ అయితే ఎలా ఉంటుందనేది నా ఎక్స్పీరియన్స్లో నేను మీకు చెప్తాను. సో నేను వెళ్ళిన బ్లాక్లో నార్మల్, నేను వెళ్ళిన వార్డ్లో 4 టైప్స్ పేషెంట్స్ ఉన్నారు. ఒక లైన్ వచ్చేసి నార్మల్గా, అంటే హెల్త్ బాగుండదు కానీ వాళ్ళు నార్మల్గా ఉంటారు, ఎటువంటి ఇష్యూస్ ఉండవు, అంటే భయపడాల్సిన పని ఏమి ఉండదు అన్న వాళ్ళని ఒక లైను. తర్వాత కొంచెం ఎమర్జెన్సీ కొద్దిగా, అంటే వీళ్ళ మీద వీళ్ళు ఇంకొకరు బాగాలేరు అన్న వాళ్ళకి ఒక లైను. ఆ తర్వాత బాగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చే వాళ్ళకి ఒక లైను. ఆ తర్వాత మరీ సివియర్గా ఉంటే ఐసీయూ, అన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. సో అది చాలా బాగుంది ఆ విధంగా. తర్వాత నేను వీడియో తీస్తున్నట్టు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు అరుస్తారని చెప్పేసి నేను వీడియో తీస్తున్నట్టు కాకుండా ఏదో సెల్ఫీ తీసుకుంటున్నట్టు అట్లా నేను వీడియోలు అయితే తీశాను. ఒకసారి మా వార్డ్ ఎలా ఉందనేది ఒకసారి చూడండి. సో వార్డులో జాయిన్ అయిన తర్వాత చాలా చిన్న బెడ్లు అబ్బా, ఎందుకంటే చిన్న పిల్లలకి మాత్రమే ఇస్తారు బెడ్, పేరెంట్స్ ఖచ్చితంగా కింద పడుకోవాల్సిందే. సరే వెళ్ళిన తర్వాత ఏమేమి అవసరాలు ఉంటాయంటే, బిడ్డతోటి తల్లితో పాటు ఎవరైనా ఒకరు హెల్ప్గా ఒక 2 డేస్ అడ్మిట్ అయిన తర్వాత ఒక 2 డేస్ అయితే మాత్రం ఒక మనిషి అవసరం ఎక్స్ట్రాగా ఉంటుంది. 2 డేస్ మాత్రమే నేను ఎందుకు చెప్పానంటే, ఈ 2 డేస్ అడ్మిట్ అయిన తర్వాత బిడ్డ యొక్క ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి మరికొన్ని టెస్టులు చేస్తారనమాట. ముందేమో ప్రాథమిక పరీక్షలు చేస్తారు, తర్వాత డీప్గా వెళ్తారనమాట. వీళ్ళు ఏంటంటే టెస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యి ఒక వ్యాధి నిర్ధారణ అయ్యేంత వరకు మెడిసిన్ అయితే ఇవ్వరు, ఇది మాత్రం గ్యారెంటీ. అది 2 రోజులు బట్టని, 3 రోజులు బట్టని, 4 రోజులు బట్టని, వారం బట్టని వెయిట్ చేయాల్సిందే తప్ప ఓపికతో. మీకైతే ఆషామాషిగా మెడిసిన్ ఇచ్చి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేద్దాం అన్నట్టు మాత్రం వాళ్ళు చూడరు. నెక్స్ట్ ఇంకొకటి, మనం తెలుగు వాళ్ళం కదా, మరి మనకు తెలుగు వచ్చు, వాళ్ళకి తమిళ్, మరి మన తెలుగు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ తమిళ్ మనకు అర్థం కాదు, మన పరిస్థితి ఏంటా అని ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఆ భయమే వద్దు. 10 మంది డాక్టర్లలో ఒక డాక్టర్ కంపల్సరీ తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. మినిమం మనకు కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోగలిగి ఉంటే ఎంత నాలెడ్జ్, మనం వాళ్ళకి గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన, అంటే జబ్బును ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనకి ఇంగ్లీష్ వచ్చుంటే చాలా అనమాట. ఇది సరే. ఇక్కడ వార్డులో జాయిన్ అయిన తర్వాత మార్నింగ్ 8 o'clock నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు 10 మంది డాక్టర్లు రౌండ్స్ తిరుగుతూనే ఉంటారు.
అదే రూమ్లో మొత్తం రౌండ్స్ తిరుగుతూ ఉంటారు. సో ఈ 10 మంది డాక్టర్లు మొత్తం రౌండ్స్ తిరిగిన తర్వాత వాళ్ళకి అదే వార్డులో ఎంట్రన్స్లో ఒక ఆఫీస్ లాగా ఉంటుంది. వాళ్ళకి అక్కడే రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు మాకన్నా బెడ్లు ఇచ్చారు, పడకలు ఉన్నాయి, మేమంతా హ్యాపీగా పడుకుంటాం. కానీ డాక్టర్స్కి మాత్రం నిజంగా అండి వాళ్ళ రూమ్స్ చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. అసలు ఒక స్పెషల్ రూమ్స్లా అస్సలు లేవు. నార్మల్ బెడ్స్ నార్మల్గా ఉన్నాయి. ఒక్కొక్క డాక్టర్ అయితే ఒకే డ్రెస్ 2 days వేసుకున్న డాక్టర్ని కూడా చూశాను నేను. అంటే వాళ్ళకంత టైం లేదు. వెళ్ళాలి, రెడీ అవ్వాలి, వచ్చి పేషెంట్ని చూడాలి అన్నంత టైం వాళ్ళకి లేదనమాట. నిరంతరాయంగా వాళ్ళు ఈ పిల్లల కోసం వాళ్ళు ఎంత ఇదిగా చూస్తుంటారంటే అది చూశాక నాకు ఆశ్చర్యం వేసింది. నేను చూసిన హాస్పిటల్స్లో నేను చూసిన డాక్టర్స్ ఎప్పుడు నీట్గా గుమగుమలాడిపోతూ బాగా జడేసుకొని అసలు మేకప్ వేసుకొని గుమగుమలాడిపోతూ ఉండే డాక్టర్స్నే నేను ఎక్కువ చూశాను. అంటే నేను ఇక్కడ వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఏది మన డాక్టర్స్ అంటే నేను చూసిన డాక్టర్స్ నేను తప్పు పట్టలేదు. కానీ వాళ్ళకి అలా వీలుంది, వాళ్ళు అలా ఉన్నారు. కానీ ఈ ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో డాక్టర్స్ అలా లేరు. వాళ్ళకి అసలు ఆ టైమే దొరకదు. 1 గంట మధ్యాహ్నం పూట భోజనం చేసే టైం దొరికితే ఆ బెడ్ మీద అలా వాలిపోతున్నారు. వెంటనే ఇక్కడ ఏదో ఒక బిడ్డకు అవసరమైతే మళ్ళీ వెంటనే పరిగెత్తున్నారు. తర్వాత నర్సులు కూడా తక్కువే వార్డులో. అస్సలు ఒక సెలైన్ పెట్టాలి అన్నా, ఒక బ్లడ్ టెస్ట్కి బ్లడ్ తీయాలి అన్నా, క్యాన్లా వెయ్యాలి అన్నా ప్రతి దానికి కూడా డాక్టర్సే ఉంటారు. అంతేగాని రూమ్లో కంపౌండర్స్ కానీ నర్సులు కానీ వచ్చి ఈ పేషెంట్ని ట్రీట్ చేయడం, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి ఏం కావాలి అవన్నీ లేవు. మొత్తం డాక్టర్సే. అందరూ పిల్లలకు సంబంధించిన డాక్టర్సే ఉంటారు అక్కడ. సో అలా 10 మంది డాక్టర్లు పర్యవేక్షించిన తర్వాత ఒక్కొక్కళ్ళని వెళ్ళి ప్రతిదీ ఈ డాక్టర్స్ దగ్గర మళ్ళీ జూనియర్ డాక్టర్స్ ఉంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యే వాళ్ళు, అంటే అక్కడే మెడికల్ కాలేజ్ కూడా ఉంది. ఆ స్టూడెంట్స్ కూడా వస్తారు. రోజుకి ఇంతమంది అని స్టూడెంట్స్ కూడా వస్తారు. ఇప్పుడు వీళ్ళు చేసే ఎగ్జామిన్ ఆ స్టూడెంట్స్ కూడా నేర్చుకుంటూ ఉంటారనమాట. నేర్చుకుంటూ ప్రాక్టికల్ క్లాసులు ప్రాక్టికల్గా తెలుసుకుంటూ ఉంటారు. పిల్లల యొక్క లక్షణాలు ఏంటి, ఏ జబ్బుకి ఏ లక్షణం, ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ 6-7 o'clockకి మళ్ళీ వస్తారు. అప్పుడు మనల్ని చెకప్ ఏమీ ఉండదు. రోజంతా ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 5-6 డాక్టర్స్ మళ్ళీ ఆఫీస్ రూమ్లో ఉంటారు. మనకి ఎదురుగానే కనిపిస్తూ ఉంటారు డాక్టర్స్. మనకి ఏ అవసరం వచ్చినా పెద్దగా పిలవచ్చు మేడం అని. తర్వాత పిల్లలు వార్డులో భయంకరంగా అల్లరి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న జబ్బులు అలాంటివి. వాళ్ళు ఏదో ఎగిరి గంతులేయటం కాదు, కానీ వాళ్ళకు బాగలేని మూలాన కొంతమంది పిల్లలు నైట్ నిద్రపోతారు, పెద్దగా ఏడుస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఏమ్మా పిల్లోడు ఏడుస్తుంటే ఏంది చూస్తూ ఉంటారని పేరెంట్స్ని అరవడం కానీ, లేకపోతే అది చూసుకోమ్మా అని విసుక్కోవడం కానీ, ఇలాంటివి అయితే డాక్టర్స్ అలా ప్రవర్తించట్లేదు. ఏ నర్సులు కూడా అలా ప్రవర్తించట్లేదు. ఇది బాగుంది. సరే, మనం తెలుగు వాళ్ళం, ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళం, మరి ఫీజులు ఉంటాయా అంటే అస్సలు ఉండవండి. ఇక్కడ ఫీజు ఎప్పుడు తీసుకుంటారు అంటే 1 month దాటిపోతే, 1 month దాటి మీరు అక్కడ ఉంటే ఏదో కొద్ది గొప్ప ఫీజు ఛార్జ్ చేస్తారే తప్ప ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోరు. ఇక నెంబర్ 2 ఏంటంటే, మిమ్మల్ని ఏదైనా ఫీజు అడుగుతారు అనిపిస్తే మీరు ఆంధ్రా నుంచి వెళ్ళేటప్పుడే ఒక డాక్టర్ సజెషన్తోనో, లేకపోతే లోకల్ మున్సిపాలిటీలో ఇట్లా మేము మా బిడ్డకి పలానా ప్రాణాంతక వ్యాధి ఉందనో, లేకపోతే సంథింగ్ ప్రాబ్లమ్ అనో అక్కడ ఇన్ని రోజులు ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆంధ్రా సిటిజన్గా మేము వెళ్తున్నాను కాబట్టి మాకు ఛార్జ్ చేయకుండా మీరు ఒక లెటర్ ఇవ్వండి అని మున్సిపాలిటీ ఆఫీస్లో అడిగితే మనకి ఒక ఇస్తారంట లెటరు. ఇది నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. సో అలా తీసుకొని వెళ్ళారంటే మీకు ఆ ఫీజు కూడా ఉండదు, ఆ కొద్ది ఫీజు కూడా ఉండదు అనమాట. ఓకే, ఇంతవరకు డాక్టర్లు చూసుకోవడం, రూమ్లు ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకున్నాం. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే
మీరు బయట వెళ్ళి కొనుక్కునేదానికంటే కూడా మనకి వాటిలోకే ఉదయాన్నే 7 o'clock కల్లా వాళ్ళు ఇంట్లో హోమ్ మేడ్ అనమాట, ఇంట్లో చేసుకొని వస్తారు. వాళ్ళ దగ్గర టిఫిన్ చాలా బాగుంటుంది. తర్వాత మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా కారం ఇష్టపడతారు అని చెప్పి ఉల్లి కారం సపరేట్గా తీసుకొస్తారు. మీకు సాంబార్ నచ్చకపోతే ఖచ్చితంగా ఉల్లి కారం తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశ వాళ్ళు అమ్మేది. సో ఇది టిఫిన్ సెక్షన్. ఇక మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే హాస్పిటల్లో భోజనం చేయలేము. అంటే నాకైతే నా ఎక్స్పీరియన్స్లో నాకైతే అస్సలు తినబుద్ధి కాలేదు. కానీ కర్డ్ రైస్ మాత్రం బాగుంటుంది. సో మా బాబుకున్న హెల్త్ ప్రాబ్లం బట్టి మేము కర్డ్ రైస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ కర్డ్ రైస్ ఆఫ్టర్నూన్ ఇచ్చేదాన్ని. తర్వాత ఈవినింగ్ ఖచ్చితంగా దగ్గరలో ఆంధ్ర మీల్స్ ఉంది, అక్కడికి వెళ్ళేసి ఆంధ్ర మీల్స్ తీసుకొచ్చేదాన్ని. అక్కడ మీల్స్ వచ్చి 110 రూపీస్, హాఫ్ మీల్స్ అయితే 80 రూపీస్ అనమాట. సో కొద్ది తేడాతోనే ఉంటుంది. హాఫ్ మీల్స్ బదులు ఫుల్ మీల్స్ తెచ్చుకుంటే చక్కగా ఇద్దరైతే తినేసేయచ్చు. సో అలా ఉంటుంది. సో ఆంధ్ర మీల్స్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఇది భోజనం సంగతి. సరే, భోజనాలు అయిన తర్వాత ఇంకొక సెక్షన్ అయితే ఉంది. అదేంటి అంటే ఈవినింగ్ 5కి 4:30కి అలా ఎవరో ఒకరు పాస్టర్స్ కానివ్వండి, లేడీస్ ప్రేయర్ చేసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు మాత్రం వస్తారు. ఖచ్చితంగా అక్కడ ఎంతో కొంత వాక్యం అయితే చెప్పి అందరికీ ఆ సెంటర్లో నిలబడి రూమ్లో అందరికీ ప్రార్థన చేసి వెళ్తారు. వాళ్ళు ఎటువంటి డబ్బులు ఆశించరు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి హాస్పిటల్లో నిలబడి ప్రేయర్ చేసి వెళ్తారు, అందరూ బాగుండాలి అని. இருக்கிற இடத்துல இயேசுவே நோக்கி கூப்பிட்டாலே போதும், அவர் வந்து உங்களை ஆசீர்வதிக்க உண்மையுள்ள தேவனாக இருக்கிறார். தமிழுக்காக ஜெபிப்பார். விசுவாசத்தோடு கேட்குறதுல ஒரு சந்தேகமும் படாதீங்க. సో అలా వాళ్ళు ప్రేయర్ చేసి వెళ్తుంటారు. ఇది కాక ఈవినింగ్ టైంలో పిల్లలకు సంబంధించిన బుక్స్, వాళ్ళు ఏదైనా బొమ్మలు వేసుకోవడానికి ఇలాంటివి వాళ్ళు తీసుకొస్తారు బయట వాళ్ళు అమ్మడానికి. సో ఇది మీకు ఇష్టమైతే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. ఇట్లా ఇట్లా అంటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని చెప్పి తీసుకొస్తారు. నేను ఇంకా కొన్ని రూమ్స్ నేను మీకు షూట్ చేసి చూపించలేకపోయాను, కానీ అక్కడ మాత్రం పిల్లలు ఆడుకోవడానికి ఒక చెట్లు టైప్లో అట్లా రకరకాలు పిట్టలు, పక్షులు, జంతువులు, కోతి బొమ్మలు, కుక్క బొమ్మలు, పిల్లి బొమ్మలు, ఇట్లా రకరకాలు కొన్ని వార్డ్స్లో ఉన్నాయి. ఇది ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ గురించి. టోటల్గా చెప్పాలంటే మొత్తం ఉచితమే ఉంటుంది, ప్రతి టెస్ట్ అక్కడ ఉంటుంది.
ఇది విషయం. మీతో ఖచ్చితంగా ఒక మనిషిని వెంట తీసుకెళ్ళండి, ఎందుకంటే బిడ్డ దగ్గర ఒకళ్ళు ఉండాలి. సో టెస్ట్ల నిమిత్తము ఏదన్నా ఫుడ్ నిమిత్తం ఒకళ్ళు బయటికి వెళ్ళి రావాలి కాబట్టి ఖచ్చితంగా ఒక మనిషి తోడు ఉండాలి. ఆ తోడుండే వాళ్ళు అట్లీస్ట్ ఇంగ్లీష్ వచ్చన్నా ఉండాలి, అంటే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకునేటట్టు ఉండాలి, మనం వాళ్ళని అడిగేటట్టు ఉండాలి. ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. లేదు మేము కంప్లీట్గా తెలుగే మాట్లాడతాము అంటే ఇంకా పక్కన వాళ్ళు ఎవరో ఒకరిని పిలిచి ట్రాన్స్లేటర్ని వీళ్ళేం చెప్తున్నారు అని చెప్పి అంటారు. కాబట్టి అది కొంచెం కష్టతరమైన పని. సో అదనమాట. సో చాలామంది అనుకుంటారు, అమ్మో మనకి తెలియదు కదా, భాష తెలియదు కదా, భయపడతారు. అస్సలు భయపడాల్సిన పని లేదు. నిజంగా ఈ 4 days ఎక్స్పీరియన్స్ అనేది ఎంతోమంది తెలియని వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. ఒక రకంగా నేను బాధాకరమైన పరిస్థితుల్లో వెళ్ళినా 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నేను సంతోషిస్తున్నాను. సో ఫైనల్గా నేను మీకు రిజర్వేషన్ గురించి చెప్పలేదు. మనం సడన్గా ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడ రిజర్వేషన్ చేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. సో అందుకోసం అని చెప్పి హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వస్తే సిగ్నల్స్ దగ్గర అనమాట. మనము సిగ్నల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత హాస్పిటల్ దగ్గర నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో గణేష్ ట్రావెల్స్ అని కనిపిస్తుంది. సో ఈ గణేష్ ట్రావెల్స్లోనే మనకి రిజర్వేషన్స్ అనేది చేస్తారు. తర్వాత ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఫోన్పేలు గూగుల్ పేలు అక్కడ చేయకూడదు. అక్కడ కేవలం క్యాష్ ఇవ్వాలి. సో మనము క్యాష్ లేదంటే మాత్రం టికెట్ క్యాన్సిల్ చేస్తాడు మ్యాక్సిమం. ఎందుకంటే అక్కడ కొంచెం పని చేయదంట, అందుకని ఆ మాట చెప్పాడు. సో అదనమాట. సో ఇలా చూడండి, సిగ్నల్ దగ్గర నుంచి నేను మీకు బ్యాక్ సైడ్ వీడియో తీస్తున్నాను. సో గణేష్ ట్రావెల్స్ అక్కడ కనిపిస్తుంది. అక్కడే పక్కనే లేడీస్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మేము ఈవినింగ్ మా ట్రైను సో ఎగ్మోర్ నుంచి డైరెక్ట్గా ఒంగోలుకి నైటు 12ంటికి చేరుకున్నామన్నమాట. సో సర్కార్ ఎక్స్ప్రెస్. సో దానికి మేము రిజర్వేషన్ చేయించుకున్నాము. సో ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అనేది ఇలా ఉంటుంది. ఇవాళ ఈ వీడియో అనేది చాలా లెంగ్తీ వీడియో, సుమారు ఒక 1/2 hour అయితే పడుతుంది. సో ఈ వీడియో అవసరం లేని వాళ్ళు అసలు చూడకండి, ఎందుకంటే మీ టైం వేస్ట్ అవుతుంది. కానీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఏ క్షణం ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేము. చాలామందికి ఈ హాస్పిటల్ గురించి తెలుసుకోవాలని ఉంది. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అందిందని నేను భావిస్తున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.